హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి. ఇక ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు తీసిన బ్లాగ్ అండి. అయితే ఇదైతే వారాహిదేవి నవరాత్రుల కంటే ముందు తీసిందనమాట. అంటే ప్రజెంట్ వారాహిదేవి నవరాత్రుల వీడియోలన్నీ పెట్టిన తర్వాత 1 బై 1 పెడుతున్నాను అనమాట. వీడియో చేస్తూ ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అయితే ఇంకా లక్షవారం రోజు అనేది నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. అంటే నాకు 5 డేస్ తర్వాత ఇంక నేను పూజ రూమ్ అయినా ఇల్లన్నీ క్లీన్ చేస్తానండి. ఇంకా లక్షవారం రోజుకి అయితే నాకు 6 డేస్ అయిపోయి ఇంకా నాకు 7th డే రోజు శుక్రవారం రోజు పడిందనమాట. ఇంకా ఆ రోజు నుంచి అయితే ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను. పూర్తిగా కంప్లీట్గా మొత్తం క్లియర్ అయిన తర్వాత నేను పూజ అనేది చేస్తానండి. సో ఇంకా లక్షవారం రోజు ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ అన్నీ చేసేసిన తర్వాత అయితే శుక్రవారం రోజు అయితే ఇంకా దీపారాధన అయితే చేద్దామని అయితే ఇంకా దేవుడి సామాన్లు అయితే నేను లక్షవారం రోజు తోమేశాను. ఇంకా శుక్రవారం రోజు ఇంక పూజ రూమ్ మొత్తం ఇంకా బొట్లు పెట్టేసి ఇంకా ఆ రోజు అయితే దీపారాధన చేద్దామని ఇంకా ఇదిగోండి పూజ సామాన్లు 1 బై 1 అన్నిటికి కలిసి ఇంకా గంధం అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. గంధం కుంకుమ బొట్లు అయితే కామాక్షి దీపానికి అయితే కొంచెం ఎక్కువ బొట్లు అనేది పెడతానండి. నాకు చాలా ఇష్టం అనమాట కామాక్షి దేవి అంటే. అండ్ మనకి చాలా బాగుంటారనమాట. అమ్మవారు అయితే నిండుగా కనిపిస్తారు. ఇంకా లలితాదేవి ఉంటారు కదండి. సో లలితాదేవి ఫోటో అయితే కామాక్షి దేవి దానిపైన అయితే ఉంటారండి. అమ్మవారు అయితే మాత్రం చెరుకు గడ పట్టుకొని అయితే చాలామంది కామాక్షి దేవి అంటారు కదా. సో నేనైతే మాత్రం లలితాదేవిది కొనుక్కున్నాను అనమాట. కామాక్షి దేవి అని లలితాదేవి అన్న ఒకటే కదా అని చెప్పేసి ఇంకా నేనైతే డైలీ ఇంకా దీపారాధన అనేది చేస్తానఅనమాట. ఇంకా అదైతే మాత్రం ఎప్పుడో వీలవ్వలేనప్పుడైతే ఇంక మర్చేయను. డైలీ ఇంకా కామాక్షి దీపాన్ని అయితే ఫుల్గా అలంకరించేసుకొని అయితే డైలీ దీపాన్ని చేస్తానండి. అది మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అలాగ కాలుతూనే ఉంటుందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకైతే మాత్రం. ఇంకా అన్నిటికి కూడా 1 బై 1 ఇంకా బొట్లు అది పెట్టేసుకున్నాను. ఇంకా నా దగ్గర ఇంకోటి కూడా ఉంది. ఇంకా అష్టలక్ష్మిది అది ఒక వారం ఇది ఒక వారం అయితే పెడతానండి. చూసారు అసలు ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం అనమాట ఈ కుందంటే మాత్రం. చాలా ఇష్టపడి తీసుకున్నాను. తీసుకుని కూడా చాలా సంవత్సరాలు అవుతుందిలేండి. ఒక 5 ఇయర్స్ ఇలాగ అవుతుందేమో తీసుకొని. అప్పటి నుంచి ఇంక డైలీగా వాడుతున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనకి తాబేలు ఉంటుంది కదండి. సో తాబేలు పైన అయితే కామాక్షి దీపం అనేది పెడతానమాట. నాకు తాబేలుది కూడా చాలా బాగా నచ్చింది. పూర్ణఫలం అంటారు కదా, విష్ణుమూర్తి అవతారంలో అదొక అవతారం అనమాట. సో ఇంకా దానిపైన అయితే ఇంకా ప్లేట్ పెట్టేసి ఇంకా కామాక్షి దీపాన్ని అయితే వెలిగిస్తానండి. అయితే ఈరోజు ఎక్కువగా పువ్వులు అనేది లేవు. అసలు నందివర్ధన్ పువ్వులు అనేది లేవు. ఇంకా గంధం కలరు మందార పువ్వులు కూడా లేవండి. ఓన్లీ వైట్ కలర్వే ఉన్నాయన్నమాట. ఇంకా అలా మొత్తం అలంకరించేసాను. ఫుల్ వైట్లా కనిపిస్తుంది. అలాగే అమ్మవారి కోసం అయితే కొన్ని మల్లెపూలు కూడా. సో మల్లెపూలు అయితే ఇప్పుడు కంప్లీట్గా పూయడం మానేసేయండి. ఆ మధ్య అయితే చాలా ఎక్కువగా పూసాయి అనమాట. ఇంకా డైలీగా అమ్మవారికి అయితే పెట్టుకుంటుందండి మల్లెపూలు అయితే మాత్రం. నాకు చాలా ఇష్టం అమ్మవారిని అలా అలంకరించడం అంటే. ఇంకా కొంచెం కొంచెం ఇంకా దండ అనేది చిన్నగా అప్పటికే నేను ఎక్కువ పెద్ద దండలు ముందు పెట్టేసేదాన్ని. ఎక్కువ పువ్వులు వచ్చాయి. ఇప్పుడైతే మాత్రం చిన్న దండలు అలా పెట్టుకుంటూ వస్తే లాస్ట్ అయితే ఫైనల్గా అయిపోయి ఇప్పుడు ఓన్లీ సన్నజాజులు మాత్రమే పూస్తున్నాయి. ఇంకా మల్లెపూలు కంప్లీట్గా పూయడం అయితే మానేసాయి అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దీపారాధన అయితే చేస్తున్నానండి. ఏకహారతి అది పెట్టేసి ఇంకా ఏకవతితో దీపారాధన అయితే చేస్తాం కదా. ఇంకా అలా మొత్తం కూడా ఇంకా దీపారాధన అయితే చేసేసి ఇంకా ఈరోజు శుక్రవారం ఇంకా ఈరోజైతే పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంకా అప్పటికి ఇంక సెలవులు అనేది పూర్తి అవ్వలేదు. ఇంకా ఇది మనం తీసింది సెలవుల కంటే ముందు వీడియో అనమాట. ఇంకా అప్పటికి కూడా సెలవులు అనేది పూర్తి అవ్వలేదు. ఇంక ఇంట్లోనే 2 పిల్లలు కూడా ఉన్నారనమాట. ఇంకా దీపారాధన అయితే చేసుకొని ఫస్ట్ అయితే వాళ్ళకి టిఫిన్ అది పెట్టేశాను. ఇంక టిఫిన్ పెట్టేసి ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోయి ఇంక పూజ అనేది కొంచెం ఎక్కువ టైం అనేది పెట్టేస్తుంది కదండి మనకి పూజలోని. ఇంకా అందుకే వాళ్ళకి టిఫిన్ కట్టి పెట్టేసిన తర్వాత ఇంకా నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని అయితే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ఇంకా దేవుడి సామాన్లకి ఇంకా బొట్లు పెట్టడం అనేది కొంచెం ఎక్కువ పని ఉంటుంది. నేనైతే ఇంకా డైలీ దేవుడి సామాన్లు అనేది క్లీన్ చేయనండి. వారానికి ఒకసారి మాత్రం చేస్తాను. ఇంకా వాటిని గుడ్డతో నది తుడిచేసి ఇంకా ఒత్తులని తీసేసి ఇంకా నేనైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా లక్షవారము ఇంకా క్లీనింగ్ అనేది మొత్తం చేస్తాను. ఇంక 1 వీక్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఒత్తులు తీసి దీపారాధన అయితే చేసుకుంటాను. ఎందుకంటే 1, 2 తోమడం కాదు కదా, కొంచెం ఎక్కువ అనమాట. అందువలన నేను ఏం చేస్తానంటే అలా చేస్తాను. ఇంకా దీపం కుందులు ఏమైనా నల్లగా ఉంటే మొత్తం క్లీన్ చేసి ఇంకా పూజ అనేది చేసుకుంటాను అనమాట. అయితే ఇందులో కొంచెము జవ్వాది అనేది వేస్తున్నానండి. సో ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది. ఇంకా అందులో 2 కొంచెం బియ్యం గింజలు ఇంకా కొంచెం మనకి ఇవి ఉంటాయి కదండి, వాటి పేరేంటి
మర్చిపోయాను. అవి కూడా వేసాను అనమాట. ఈసారి గుర్తొస్తే చెప్తానులేండి. వాటి పేరైతే ప్రజెంట్ అయితే మర్చిపోయాను అనమాట. నల్ల మిరియాలండి. సో నల్ల మిరియాలు గుర్తొచ్చింది. అవి కూడా వేస్తే చాలా మంచిదట. కొంచెం పసుపు కూడా. ఈ మధ్య చాలామంది చెప్తున్నారు అప్పుల బాధలు ఏమైనా ఉన్నా కూడా, రుణ బాధలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అని చెప్పేసి. ఇంకా ఏమైనా పోయినా కొంచెం పర్వాలేదు కదండి. మన ప్రయత్నం అనేది మనం చేయాలి కదా. సరే నేనైతే ఇంకా అవన్నీ వేసుకొని ఇంక పూజ అనేది అమ్మవారికి ఇంకా లలిత సహస్రనామాలు వింటూ కూడా ఇంకా పువ్వులు అనేది పూజ చేస్తున్నాను అనమాట. చాలా ఎక్కువగా చిన్న చిన్న పువ్వులు అనేది ఉంటాయండి, ఎక్కువ పోస్తాయి అనమాట. సో అమ్మవారికి అయితే నింపుగా ఇంకా నిండుగా అయితే మొత్తం వేసేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. చాలా టైం అయిపోయింది, అప్పటికే ఇంకా 9 ఇలా అయిపోయింది అనమాట. ఇంకా వంట అది చేయాలి ఇంకా చెప్పేసి ఇంక గబగబా అయితే పూజ అనేది చేసేసాను. అయితే ఈరోజు కొంచెం తులసి మొక్క దగ్గర కూడా క్లీనింగ్ అనేది చేసేసి ఇంకా అక్కడైతే మాత్రం జస్ట్ పువ్వులు పేర్చేసాను అనమాట. ఎందుకంటే కొంచెం ఒక దీనిగా ఉందండి, ముగ్గు అది పెట్టుకోవడానికి అవ్వట్లేదు. ఎక్కువగా మనం ఏంటంటే ముగ్గు పెట్టినప్పుడు ఏమవుతుందంటే చీమలు అనేది పెట్టేస్తున్నాయి, వరిపిండితో పెడుతున్నాం కదా, ఎక్కువ చీమలు అనేది పట్టేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా దాని దగ్గర ముగ్గు అనేది వేయేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. అందుకే ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడైతే చేద్దామని. ఇంకా ఈరోజు ఇంకా మా చెల్లి కూడా వచ్చిందనమాట. ఇంకా తనకు కూడా కొంచెం చెప్దాము, ఇంకా తనకి కొంచెం వేయడం వస్తుందో లేదో అని చెప్పేసి ఇంకా అడిగిస్తాను చేత కూడా వేయిద్దామని అయితే ఇంకా పూజ అనేది ఇలా అయ్యిందండి. చూసారు అమ్మవారు అయితే ఎంత నిండుగా ఉన్నారో. సో మీరు అందరూ కూడా అయితే ఒకసారి అయితే దండం పెట్టుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు అనమాట, చిన్న లక్ష్మీదేవి అమ్మవారు. ఇంకా చెప్పాను కదండి, ఇక్కడ తులసి మొక్క దగ్గర క్లీనింగ్ అనేది చేసేసి ఇంకా మొత్తం తులసి మొక్క దగ్గర కూడా ఇలా అలంకరించేసాను అనమాట. అయితే కొంచెం నల్లగా అయిపోతుందండి తులసి కోట అనేది, ఏమో తెలియదు పొగకి ఏమో అయితే అలా అయిపోతుంది. ఈరోజు కొంచెం ఎక్కువ టైం పట్టింది మొత్తం క్లీన్ చేసేటప్పటికైతే. క్లీన్ చేసి అమ్మవారికి అయితే గంధం ఇంక పసుపు బొట్లు అనేది పెట్టేసి ఇంక ఇక్కడైతే రోజు పెడుతున్నాను కానీ చీమలు అనేది ఎక్కువగా వస్తున్నాయండి. పసుపు రాసి ఇంకా కుంకుమ బట్టలు ఇంక బియ్యం పిండి ముట్టలు అయితే పెడుతున్నాను. అది ఈసారి ఏం చేశానంటే పెయింట్ వేసేస్తున్నాను. అలాగే మనకి శ్రావణ మాసం ఇంకా వారాహిదేవి నవరాత్రులు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా డైలీగా ఇంకా రోజు చీమలు పట్టేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా మొత్తం కడిగేసి ఒకేసారి ఇంకా బొట్లు పెట్టేస్తున్నాను. ఇంక జస్ట్ మనం నీళ్ళు పోసేసి కడిగిస్తే సరిపోతుంది. ఇంకా దాని పని ఏమి ఎక్కువగా ఉండదు. అయితే నాకు ఎక్కువగా ముగ్గులు రావండి. ఇంక జస్ట్ మా చెల్లి అయితే చుక్కలు పెట్టింది, నాకు అసలు రావు ముగ్గులు అని చెప్పేసి తనైతే సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నాకు వచ్చిన ఒక 5 చుక్కల ముగ్గులు అయితే ఒక 2 పెట్టాను అనమాట. నాకు ఎక్కువగా ఏం రావు, జస్ట్ అలా అలా వస్తాయి. అంటే గుమ్మం దగ్గర కూడా డైలీ ఏదో చిన్న చిన్న ముగ్గు అనేది వేస్తాను, పెద్ద పెద్ద ముగ్గులు అనేది రావన్నమాట. ఇంకా ఇదిగోండి ఇదైతే మాత్రం ఇంకా ఆకు ముగ్గు అంటారు కదా, సో ఇంకా అదైతే వేసానమాట. ఇవి 5 చుక్కలు అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. కానీ నాకు వేయడం అయితే సరిగ్గా రాలేదు. అంటే బ్రష్తో అసలు తిరగట్లేదు, మనకి సుద్దమొక్కతో తిరిగినంత ఈజీగా బ్రష్తో అనేది తిరగదు కదండి. నేనేం చేశానంటే సుద్దమొక్కతో ముందు వేద్దాం అనుకున్నాను కానీ దొరకలేదు అనమాట సుద్దమొక్కు. ఇంక దాంతో ఇంకా పెయింట్తో బ్రష్తో అయితే ఇంక డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. ముందే సుద్దమొక్కతో వేసుకొని తర్వాత పెయింట్తో ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది. కానీ నేను అలా చేయలేదు. ఇంక ఇలా అయితే వేస్తాను. అక్కడైతే అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసేసి ఇక్కడైతే ఆకు ముగ్గు లాంటిది వేసాను అనమాట. ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి ఇంక వంట అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా ఈరోజు కర్రీ ఏంటంటే ఇంకా బంగాళదుంప ఇంకా టమాటా కర్రీ వేస్తున్నాను. అందులో ఒక 2-3 వంకాయలు ఉంటే వేస్తున్నాను అనమాట. ఇంకా లైట్గా చారు అనేది పెట్టేస్తున్నాను, రసము. ఇంకా పిల్లలు అది ఇంట్లో ఉన్నారు కదండి, బాగా తిరిగి తిరిగి ఇంకా బాగా వేడి అనేది చేసింది పిల్లలకైతే మాత్రం. అందుకే ఈరోజు అయితే సగ్గుబియ్యంతో జావ టైప్లోనైతే చేస్తున్నానండి. జస్ట్ కొంచెం పాలు వేసేసి చిన్న షుగర్ అనేది వేస్తే చేస్తున్నాను అనమాట. పలచగా చాలా బాగుంటుందండి. వేడది పిల్లలకి ఏమన్నా కూడా వేడి అనేది పోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే చేసేసి ఇంకా అది కూడా ఒకవైపు అయితే పెట్టుకున్నాను. ఇంకా రసం కూడా పెడతాను అనమాట. ఫస్ట్ అయితే మాత్రం ఇంకా కర్రీ చేస్తే ఇంక సగ్గుబియ్యం జావ అనేది చేస్తున్నాను. రైస్ అయితే ముందే వండేసానులేండి. ముందు రైస్ చేసిన తర్వాత ఇంకా 1 బై 1 కూరలు ఇంకా ఏమైనా చేస్తానన్నమాట. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా బయట ముగ్గు పెట్టి అవన్నీ చేసి వచ్చేటప్పటికైతే మాత్రం ఇంకా 12 ఇలా అయిపోయింది. గబగబా ఇంకా వంటది చేస్తున్నాను. ఇంకా మా ఆయన కూడా భోజనానికి అయితే వచ్చేస్తారని చెప్పేసి. ఇదిగోండి పలుచగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా బాగా తాగుతారనమాట. అచ్చు పాలులాగా ఉంటుంది అనమాట. వేడి అనేది ఇంకా ఉంటే మాత్రం పోతుంది అనమాట. ఇంకా అటువైపు అయితే ఇంకా చారు అనేది పెట్టేశాను. ఇంకా భోంచేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే మాత్రం ఇంకేంటి ఇక్కడ పూజకి పువ్వులు అయితే తెంపుకోవడానికి వచ్చాను అనమాట. ఇంకా ఈరోజు శుక్రవారం కదా కొన్ని సన్నజాజులు అయితే పూసేయండి. అంతే. వీడియో బాయ్.